వేదిక మీద ఉన్నటువంటి కళాశాల కార్యదర్శి మా బ్రదర్ శేఖర్ గారికి, ప్రిన్సిపల్ డాక్టర్ రామకోట గారికి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ బ్రాంచెస్ హెచ్ఓడి డాక్టర్ బుల్లిబాబు గారికి, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ హెచ్ఓడి కమరుద్దీన్ గారికి, అండ్ ఎస్ఎండ్హెచ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి టి సుబ్బారావు గారికి, అలాగే వేదిక ముందున్నటువంటి స్టాఫ్ మెంబర్స్కి, తల్లిదండ్రులందరికీ కూడా నమస్సుమాంజలి. విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. ఫస్ట్, మా మీద నమ్మకంతో మమ్మల్ని నమ్మి ఈ కళాశాలకి ఏ గుర్తింపు లేకపోయినప్పటికీ ఒకే ఒక గుర్తింపు కిడ్స్ కళాశాల యాజమాన్యం అని నమ్మి మేము మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలము అని ఒక నమ్మకంతో మా దగ్గర చేర్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము ఒక చిన్న అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి అంచెలంచెలుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని తర్వాత ఒక కళాశాలలో అకాడమిక్ డైరెక్టర్గా, ఆ తర్వాత 2008లో మా స్వగ్రామంలో కిడ్స్ కళాశాలని స్థాపించడం జరిగింది. కళాశాలను స్థాపించిన సంవత్సరమే మేము తీసుకున్న ప్రమాణం ఏంటంటే, ఈ కళాశాలలో చేరే ప్రతి విద్యార్థికి సరైన న్యాయం చేయాలి అని ఒక ప్రమాణం తీసుకున్నాం. ఈ కళాశాలకి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో గుర్తింపు రావాలి అని ఒక ప్రమాణం తీసుకున్నాం. మేము కళాశాల పెట్టినప్పుడు చాలామంది డబ్బులుండి కళాశాలలో పెడతారు, లేదా ఒక ఫ్యాషన్ అంటే ఏదో వాళ్ళ పెద్దలు సంపాదించిన డబ్బులతో కళాశాల పెడతారు. కానీ మేము మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి పొలం, ఆ పొలాన్ని పెట్టుబడిగా పెట్టి, మా నాలెడ్జ్ని పెట్టుబడిగా పెట్టి, మా కష్టాన్ని కూడా పెట్టుబడిగా పెట్టి, మీలాంటి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని 2008లో కళాశాలను స్థాపించాం. అలా స్థాపించిన కళాశాల 2008లో గుంటూరు జిల్లాలో 56 కళాశాలలు ఉంటే కిడ్స్ కళాశాల 55వ కళాశాలగా నిండింది. అంటే 56 కళాశాలలో అంతకుముందంటే, ఇప్పుడంటే మీకు వెబ్ కౌన్సిలింగ్ వచ్చింది. అట్ ద ఇయర్ 2007-2008లో ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉండేది. అంటే స్టూడెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళి ఆప్ట్ చేసుకోవటం ఏ కాలేజీ కావాలి. సో కాలేజీ పెట్టాం, ఎస్టాబ్లిష్ చేసాం, మా కంప్యూటర్ ముందు కూర్చో వస్తున్నాం. మా కాలేజీ ఎక్కడ తీసుకున్నారండి? 55వ స్టెప్లో తీసుకున్నారు. అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మాకు స్ట్రక్చర్ లేదు, డబ్బులు లేవు, ప్రజలు నన్ను నమ్మల. In the span of 3 years, we are in that first 10. 3 సంవత్సరాల కాలంలోనే మొదటి 10 కళాశాల లిస్టులోకి వచ్చేసాం. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కళాశాలని ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. 2016లో కిడ్స్ కళాశాలకి NAAC అక్రిడేషన్ విత్ ఏ గ్రేడ్. ఇవాళ చాలా కళాశాలకు వచ్చింది గుంటూరు జిల్లాలో. బట్ 2016లో గుంటూరు జిల్లాలో NAAC అక్రిడేషన్ ఏ గ్రేడ్ ఉన్న కళాశాలలో 2-3 మాత్రమే ఉన్నాయి. అప్పుడు 2018లో అదే కళాశాలకి కాలేజీలో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్కి NBA అక్రిడేషన్ వచ్చింది. దట్ ఈజ్ ఆల్సో ఎ మిరాకిల్. అన్ని బ్రాంచెస్కి అక్రిడేషన్ రావటం అనేది. అదే సంవత్సరం JNTU నుంచి పర్మనెంట్ అఫిలియేషన్ కూడా తీసుకురావడం జరిగింది. 2020వ సంవత్సరంలో కిడ్స్ కళాశాలకి అటానమస్ స్టేటస్ తీసుకురావడం జరిగింది. 2022వ సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్లో
ఇండియా వైడ్ ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్లో 150 నుంచి 300 లోపు ఉన్నటువంటి బ్రాండ్లో ఈ కళాశాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని తెలియజేస్తున్నాను. అంటే ఒక కళాశాలకి ఇంత లెవెల్లో గుర్తింపు రావాలి అంటే 15 సంవత్సరాల తపస్సు చేస్తే కనుక మాకు కిడ్స్ కళాశాలకి ఒక గుర్తింపు రాలేదు. అంటే ఒక కళాశాలని మనం ఒక హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు 15 అంటే ఇప్పుడు నేను ఒక పాయింట్ మీకు చెప్పగలను. కిడ్స్ కళాశాల గుంటూరు జిల్లాలో మొదటి 3 కళాశాల లిస్టులో ఉంది. 1 2 3 దట్ డిసైడ్ బై ద పేరెంట్. మేము బాగా చేస్తే అవుతుంది. ఈ 2-3 స్థానాలకి రావటానికి మాకు 15 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ నుంచి మొదటి స్థానానికో 2వ స్థానానికో వెళ్ళాలంటే ఇంకెంత తపస్సు చేయాలి. ప్లస్ మొదటి స్థానాల్లో 2వ స్థానాల్లో 3వ స్థానాల్లో ఉన్న కళాశాలలో కూడా మాతో కాంపిటేటివ్గా మేము చేసే పనులే వాళ్ళు చేస్తారు, మాకన్నా బెటర్గా చేస్తూ మేము వాళ్ళకన్నా ఇంకా బెటర్గా చేయాలి అంటే మేము ఎంత కృషి చేయాలి, మీ సపోర్ట్ ఎంత ఉండాలి. ఇది అనాలిసిస్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో కిడ్స్ కళాశాలని జిల్లాలో మొదటి స్థానంలో నింపటానికి ప్రయత్నం చేస్తానని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ కళాశాలకి ఎన్బిఏ గుర్తింపు లేదు, న్యాక్ గుర్తింపు లేదు, అటానమస్ లేదు. మీకు ప్రిన్సిపల్ గారు చెప్పారు ఎన్బిఏ న్యాక్. నేను చెప్పాను మీకు, అందుకన ఇంతకు ముందు చెప్పాను. కిడ్స్ కళాశాలకి న్యాక్ ఎన్బిఏ గుర్తింపు వస్తే స్టూడెంట్స్ రికగ్నైజ్ చేశారు ఈ కళాశాలలో క్వాలిటీ ఇంప్రూవ్ అయింది కాబట్టి న్యాక్ ఎన్బిఏ వచ్చింది అని. అంటే బై ఇంప్రూవింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బై ఇంప్రూవింగ్ క్వాలిటీ టీచింగ్, బై ఇంప్రూవింగ్ అకాడమిక్స్ మాత్రమే ఆ కళాశాలకి అక్రిడిటేషన్స్ తేవాల్సిన అవసరం ఉంది. ఇది మేము బలంగా నమ్మిన, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళే. మా సిద్ధాంతం ఏంటంటే ఈ కళాశాలను మేము 2021 జూలై 7వ తారీఖు హ్యాండ్ ఓవర్ చేసుకున్న మరుక్షణం మేము చేసిన పని ఏంటంటే ఈ కళాశాల అప్పటికి మనకి ఆప్షన్స్, మనకి కౌన్సిలింగ్ జరగల. చేర్చుకున్న మరుక్షణం గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ అండర్ మేనేజ్మెంట్స్ ఆఫ్ కిడ్స్ అని బోర్డు పెట్టాం. బోర్డు పెడితే పిల్లలు చేరతారా? చేరరు. బోర్డు పెట్టిన తర్వాత ఫస్ట్ స్టెప్ మేము చేసింది ఏంటంటే ఫ్యాకల్టీ రీఅసెస్మెంట్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ దీంట్లో మేనేజ్మెంట్లో చేరిన వాళ్ళు, లేకపోతే కన్వీనర్లో చేరిన వాళ్ళు చాలామంది, దగ్గరగా 400 మంది పిల్లలు చేరారు ఈ సంవత్సరం. కనీసం 200 మంది పేరెంట్స్ నన్ను కలిసి ఉంటారు, మినిమం 200 మంది. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఈ ఫ్యాకల్టీ ఆడ చెబుతారా సార్ అంటాడు. అంటే ఒకే మనిషి 2 చోట్ల ఎట్లా చెప్తాడా? కుదరదు. బట్ అక్కడ లాంటి ఫ్యాకల్టీ ఇక్కడ ఉండరు. అక్కడ లాంటి ఫ్యాకల్టీ, దీనికి రామకోటయ్య గారికి ముందు ఒక ప్రిన్సిపల్ రవీంద్రకృష్ణ గారు, తను కిడ్స్లోనే 10 ఏళ్ళు చేశాడు, లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు, 60 ఇయర్స్ దాటిని కాదు. రామకోటయ్య గారు ప్రిన్సిపల్, ఈయన కిడ్స్లో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, తను ఇక్కడ ప్రిన్సిపల్గా ప్రమోట్ చేశాం. కమరుద్దీన్ గారు, డాక్టర్ కమరుద్దీన్, ఆయన కిడ్స్లో 6 సంవత్సరాలు చేశాడు, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ప్రమోట్ చేశాం. బుల్లిబాబు గారు, డాక్టర్ బుల్లిబాబు గారు, ఆయన కిడ్స్లో 1 ఇయర్ చేశాడు, ఇక్కడికి హెచ్ఓడిగా ప్రమోట్ చేశాం. అంటే మీరు కిడ్స్లో కానీ జీఈసీలో కానీ వేరే కాలేజీలో ప్రిన్సిపల్గా చేసిన వాళ్ళు హెచ్ఓడీస్గా, ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు మినిమం యూ కెన్ ఫైండ్ 10 to 15 మెంబర్స్. 10 నుంచి 15 మందిని వేరు కళాశాలలో ప్రిన్సిపల్గా చేసిన వాళ్ళని నేను హెచ్ఓడీస్గా, ప్రొఫెసర్స్గా తీసుకురావడం జరిగింది. సో మేము 21 తీసుకున్న తర్వాత ఈ కళాశాలలో ఉన్నటువంటి ఫ్యాకల్టీని మొత్తాన్ని కూడా రీఅసెస్మెంట్ చేసాం. రీఅసెస్మెంట్ మీన్స్ ప్రతి ఫ్యాకల్టీకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాం, చెప్తున్న ఫ్యాకల్టీస్ని. దగ్గర 90 మంది ఫ్యాకల్టీ ఉన్నప్పుడు 90 మంది ఫ్యాకల్టీస్లో మాకు దగ్గరగా 26 ఫ్యాకల్టీ మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాలంటీర్గా కానీ మేము టెర్మినేట్ చేయడం కానీ జరిగింది. 26 మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఉంచాం. మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేయలేక వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా మా స్టైల్ అంటే మా లెవెల్ ఆఫ్ నాలెడ్జ్కి వాళ్ళు రీచ్ అవ్వలేక వాళ్ళని మేము టెర్మినేట్ చేసి ఉండొచ్చు. అంటే వాళ్ళు మరలా అప్గ్రేడ్ చేసుకొని వస్తే మరలా తీసుకుంటాం. అంటే ఫ్యాకల్టీని మార్చాం ఫస్ట్. సెకండ్ స్టెప్, ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం నీట్గా ఉంటాం, అంతే కదా.
కళాశాలని నీట్గా ఉంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఫస్ట్ ఇయర్ మేము తీసుకునేది అంటే కళాశాల ఫస్ట్ ముందు నీట్గా యాంబియన్స్ నీట్ చేసాం. యాంబియన్స్ మీన్స్ అంతకుముందు వేప చెట్లు పిచ్చి పిచ్చి చెట్లు అంత నీట్గా ఉండేది కాదు. మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కళాశాల మొత్తానికి అవుట్ సైడ్ పెయింటింగ్ కానీ, లేకపోతే లోపల ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లోపల ఉండేటువంటి యాంబియన్స్ కానీ, ఈ మొత్తాన్ని కూడా ఒక రూపురేఖల్ని మొత్తం కూడా కిడ్స్ కళాశాలలో ఎలా ఉంటాయో అదే స్టైల్లో అదే టైప్లో తీసుకొచ్చు. మీరు ప్రోమోలు కనుక చూస్తే కిడ్స్ కళాశాల ప్రోమో, జీఈసీ ప్రోమోలో బిల్డింగ్స్ చూస్తే రెండు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి మీకు. అంటే అదే స్టైల్లో ఉండాలి అనే ఉద్దేశంలో చేసాం. అంటే ఫస్ట్ ఇయర్లో మేము చేసింది ఏంటంటే ఫ్యాకల్టీని మార్చటం, అలాగే యాంబియన్స్ అంతా కూడా మార్చేయటం. అంటే స్టూడెంట్కి కాలేజీకి రావాలంటే ఒక ఫీల్, అబ్బా మా కాలేజ్ సూపర్ ఉంటుందిరా, బాగుంటుందిరా అనే ఫీల్ రావాలని. ఇన్ ద నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి మేము చేసిన పని ఏంటంటే ల్యాబ్స్ రెనోవేషన్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ని ఈక్వల్ టు కిడ్స్లో ఎలాంటి ల్యాబ్స్ ఉంటాయో అలాంటి ల్యాబ్స్ని తయారు చేయడానికి మొదలుపెట్టాం. లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఇన్స్ట్రుమెంట్స్ మార్చాం. అంటే మేము దగ్గరగా 550 కంప్యూటర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర. ఆ 550 కంప్యూటర్లు అమ్మితే మాకు 5,500 వచ్చింది. 5,500 వచ్చింది. అంటే 550 కంప్యూటర్స్ని రీప్లేస్ చేసాం మేము. మొత్తం కూడా హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్స్తో రీప్లేస్ చేసాం. ఎలక్ట్రానిక్స్ ల్యాబ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, మెకానికల్ ల్యాబ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, కంప్యూటర్స్ మాత్రం అవుట్డేటెడ్ ఉన్నాయి. సో అవుట్డేటెడ్ కంప్యూటర్ మన కంప్యూటర్ కొనేటప్పుడు 60,000 కొంటే అమ్మేటప్పుడు 100 రూపాయలు వస్తుంది. 10 ఇయర్స్ అవడంతోనే 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవడంతోనే మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కూడా డిప్రిసియేషన్ జీరోకి వెళ్ళిపోతుంది. సో అంటే లాస్ట్ ఇయర్లో సిస్టమ్స్ని రిప్లేస్ చేయగలిగాం. ఈ సంవత్సరం ల్యాబుల యొక్క యాంబియన్స్ని కూడా కిడ్స్ లాగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దగ్గరగా ఇప్పుడు 2 ల్యాబ్స్ని టేక్ ఓవర్ చేసాం, 2 ల్యాబ్స్ని పూర్తిగా మారుస్తున్నాం. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకొక 2-3 ల్యాబ్స్ని మారుస్తాం. ఈ కళాశాలకి NBA NAC రావాలి అంటే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు కళాశాల యొక్క అకాడమిక్స్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారాలి, స్టూడెంట్ యొక్క అడ్మిషన్ పెరగాలి. ఈ 3 ఆస్పెక్ట్స్లో ఈ సంవత్సరం మేము రీచ్ అయ్యే స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఈ కళాశాలని NAC NBA అక్రిడేషన్స్కి అప్లికేషన్ పెడతాం. విత్ ద సపోర్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వీ మే గెట్ NAC NBA దిస్ ఇయర్. ఒకసారి NAC NBA వస్తే, గతంలో మేము కిడ్స్ కళాశాలకి NBA తీసుకున్నప్పుడు NAC తీసుకున్నప్పుడు చాలా కష్టతరంగా ఉండేది. ఇప్పుడు ప్రాసెస్ చాలా డైల్యూట్ అయింది. అలాగే NAC అయినా NBA అయినా ప్రాసెస్ కొంచెం అంటే లిబరలైజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా విల్ గెట్ అక్రిడేషన్స్ దిస్ ఇయర్. అంటే ఎప్పుడైతే NAC NBA వస్తుందో ఇమీడియట్గా మనకి అటానమస్కి వితౌట్ ఇన్స్పెక్షన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month విల్ గెట్ అటానమస్. ఇది ఈ కళాశాలను మేము 2021లో తీసుకున్న తర్వాత చేసినటువంటిది. అయితే హ్యాట్స్ ఆఫ్ టు ద పేరెంట్స్. ఎందుకంటే మేము తీసుకున్న తర్వాత ఈ కళాశాలకి ఫస్ట్ ఇయర్లో 240 మందికి 240 మంది చేరారు. సెకండ్ ఇయర్లో 300 మందికి 300 మంది చేరారు. ఇప్పుడు థర్డ్ ఇయర్లో 360 మందికి 360 మంది చేరారు. అంటే వీళ్ళందరి నమ్మకం ఏంటంటే కిడ్స్ మేనేజ్మెంటు ఈ కళాశాలలో చదువుతున్న పిల్లలకి సరైన చదువు చెప్తారు. సో ఒకటే ఒక పాయింట్, మేము నమ్మిన సిద్ధాంతం ఏంటంటే కళాశాలలో చేరిన స్టూడెంట్కి ఫస్ట్ డిసిప్లిన్ బాగుండాలి, ఆ కళాశాలలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, ఆ కళాశాలలో అకాడమిక్స్ బాగుండాలి, ఆ కళాశాలలో ప్లేస్మెంట్స్ బాగుండాలి, కొత్తగా ఆ కళాశాలలో ఇన్నోవేషన్స్ బాగుండాలి. ఇది మా కాన్సెప్ట్. సో డిసిప్లైన్ వైజ్ మీ అందరికీ తెలుసు కిడ్స్ అంటేనే డిసిప్లైన్ అంటే కిడ్స్ కళాశాలలో నేను జీఈసీ అని ఫీల్ అవట్లా, ప్రోమోలో కూడా చెప్పాను, ఈజ్ అ కిడ్స్ కాలేజ్ సెకండ్ అని. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇట్ మే చేంజ్ ఆల్సో నేమ్. కళాశాలలో డిసిప్లిన్ ప్రయారిటీ. స్టూడెంట్స్ని సెల్ ఫోన్ వాడద్దు అన్నాం. స్టూడెంట్ని సెల్ ఫోన్ వాడద్దు అంటే స్టూడెంట్ సెల్ ఫోన్ అలౌ చేశారు అనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ తండ్రిగా మీరు ఆలోచిద్దాం, నేనేమన్నా చైర్మన్గా ఆలోచిస్తా. ఇవాళ మా ఇంట్లో నేనే సెల్ ఫోన్ వాడుతున్నా, మా అమ్మాయి పక్క రూమ్లో ఉంటుంది, నాకు ఏదైనా అవసరం అనుకుని ఫోన్ చేసి తెమ్మంటున్నా, అంతేనా? అలాగే మీరు సెల్ ఫోన్ తీసుకురావటం మొదలు పెడితే
క్లాస్లో మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. మనసంతా ఎస్ఎంఎస్ ఏమొస్తుంది, లేకపోతే యూట్యూబ్లో నోటిఫికేషన్ ఏమొస్తుంది, వైటు ఎస్ఎంఎస్లో ఏమి నోటిఫికేషన్ వస్తుంది, ఇదే మన మైండ్ అంతా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకని కళాశాలలో సెల్ ఫోన్ అలౌడ్ లేదు. కష్టమైన నష్టమైన మేము నమ్మని సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతాన్ని మీరు ఈ కళాశాల ఎంచుకున్నారు కాబట్టి మీరు ఫాలో అవ్వాలి. ఒకవేళ పొరపాటును తెచ్చుకోండి, చక్కగా బస్సు కింద పెడతాం, లేదా తీసుకొని 4 సంవత్సరాల తర్వాత ఇస్తాం, అనుమానమే లేదు దాంట్లో. తెచ్చుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకు ఎప్పుడు చెక్ చేస్తాం, ఎలా చెక్ చేస్తాం, ఏ రోజు చెక్ చేస్తాం, ఎప్పుడు చెక్ చేస్తాం ఇస్ ఎ మెటీరియల్. నువ్వు పొరపాటున మీ నాన్నకు తెలిసి తెచ్చినా, మీ అమ్మకు తెలిసి తెచ్చినా, కావాలని తెచ్చినా, తెలియకు తెచ్చినా, మర్చిపోయి తెచ్చినా, ఏం తెచ్చినా సరే, వన్ సెల్ ఫోన్ కనుక ఐడెంటిఫై అయితే వీ కెనాట్ రిటర్న్ బ్యాక్. మీరు అడగద్దు, కావాలంటే టీసీ అడగండి, సెల్ ఫోన్తో పాటు టీసీ ఇచ్చేస్తాం. దిస్ ఈజ్ రూల్. 2, బైక్స్ అలౌ లేదు. ఎందుకు బైక్ అలౌ లేదు? ఇది బైపాస్. నేను ఒక కాలేజీ పేరు చెప్పను, అలౌడ్ ఉంది. బైపాస్ మీద వెళ్తూ ఉంటారు పిల్లలు. ఆ కళాశాలలో యూనివర్సిటీ ఆఫ్ సంథింగ్ ఏదో సంవత్సరానికి 2 నుంచి 3 4 పిల్లలు చనిపోతున్నారు. 18 సంవత్సరాలు మనం పెంచుకొని వాళ్ళకి బైక్ ఇచ్చి, అదే టౌన్లో అనుకోండి కళాశాల, ఇదే కళాశాల టౌన్లో ఉంటే అవి అలౌ బైక్. ఈ కళాశాల ఎక్కడో టౌన్కి బయట 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బైపాస్ మీద ట్రావెల్ చేయాలి స్టూడెంట్స్. బైపాస్ మీద ట్రావెల్ చేసి ఎక్కడన్నా మన అబ్బాయిలు ఎవరు కూడా, మీరైనా నేనైనా ఆ ఏజ్లో ఉంటే ఖచ్చితంగా బైక్ ఇస్తే ఎస్కర్ వేయాల్సింది ఎవరమైనా. మనం వేస్తాం. ఎస్కర్ వేసి కింద పట్టి కాలు ఇరిగింది అనుకోండి, ఇటు కాలేజీ పోతుంది, అది పోతుంది, పేరెంట్స్ ఉండే ఆశలు చల్లగిలిపోతాయి. సో అందుకని ఈ కళాశాలలో బైక్కి పర్మిషన్ లేదు. మీరు తెచ్చుకోవద్దు. ఒకవేళ పొరపాటున తెచ్చారనుకోండి, తెచ్చేయండి, కాలేజీలో బైక్ ఇచ్చేయండి, మళ్ళీ తీసుకోకండి మీరు బైక్. మరలా మీకు ఎన్నికి ఇవ్వం బైక్ మేము. మళ్ళీ మమ్మల్ని ఈ పాయింట్ మీద మాత్రం మమ్మల్ని దయచేసి ఎవరు కూడా కలవద్దు. కలిసినా కూడా మీకేమీ న్యాయం జరగదు. మీ అబ్బాయి గురించి రండి, కూర్చోబెడతా చక్కగా. మీ అబ్బాయి పెర్ఫార్మెన్స్ షీట్ తీస్తా, మీ అబ్బాయి ఎక్కడ ఎఫెక్ట్ ఉందో చెప్తా, మంచి కాఫీ ఇస్తా, నీ పొలం ఎలా ఉందో అడుగుతా, మీ ఇంట్లో పిల్లలందరూ బాగుంటారు అడుగుతా, చక్కగా చూస్తా, మర్యాద చూస్తా, పంపిస్తా. నువ్వు బైక్ కోసం వచ్చావనుకోండి, చాలా దారుణంగా చూస్తా. ఎందుకంటే రూల్స్ యూ షుడ్ ఫాలో ఎవ్రీబడి. ఇక్కడ రూల్ ఉందంటే రూల్ ప్రకారం అందరూ ఉండాల్సిందే. డిసిప్లిన్ కళాశాలకు వచ్చేటప్పుడు, ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు, ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ హ్యాస్ టు ఫాలో. నేను ఫ్యాకల్టీ కూడా షేవ్ చేసుకురాకపోతే ఫ్యాకల్టీ దగ్గర నుంచి 100 రూపాయలు నేను తీసుకుంటా డైరెక్ట్గా. మీరు అడగండి వాళ్ళ ఫ్యాకల్టీ, ఎవరన్నా షేవ్ చేసుకోకుండా వస్తే, నేను ఎదురొస్తే నాకు కనపడకుండా వెళ్ళిపోతారు పొర్రపాటున వస్తే. ఇవాళ ఎలా ఉందండి ట్రెండ్, తల్లిదండ్రులు ఏమన్నా నీట్గా షేవ్ చేసుకొని వస్తున్నారు అడ్మిషన్కి, అబ్బాయి ఏమన్నా గడ్డం పెంచి వస్తున్నాడు, లేకపోతే క్రాఫ్ ఇక్కడి నుంచి ఇటు తీస్తాడు. పవన్ కళ్యాణ్ క్రాఫ్ ఒకటి, బాలకృష్ణ క్రాఫ్ ఒకటి, చిరంజీవి క్రాఫ్ ఒకటి, రకరకాల క్రాఫ్లు వేస్తున్నారు. మనం ప్రొఫెషనల్ కాలేజీలో చదువుతున్నప్పుడు మన బిహేవియరు, మన యాటిట్యూడు, మన బాడీ లాంగ్వేజీ అన్నీ కూడా ప్రొఫెషనల్గానే ఉండాలి. ఆ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడే మన యాటిట్యూడ్, నువ్వు ఎప్పుడైతే నీట్గా డ్రెస్ చేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే నీట్గా బిహేవ్ చేస్తావో, ఎదుటివాడికి కూడా నీతో మాట్లాడేటప్పుడు నీట్గా మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు కూడా నీ బిహేవియర్ కూడా అదే విధంగా మారిపోతూ ఉంటుంది. సో అంటే ప్రతి స్టూడెంటు కంపల్సరిగా కాలేజీ లోపలికి వచ్చేటప్పుడు టక్ చేసుకోవాలి, షూ వేసుకోవాలి, ఐడి కార్డ్ వేర్ చేయాలి, హ్యాండ్ కప్స్ పెట్టాలి. అండ్ ఐ విల్ గివ్ ఎ ఛాలెంజ్ టు ద స్టూడెంట్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ టైమ్ నేను కనుక హ్యాండ్ కప్స్ లేకుండా మీ కాలేజీలో కనపడితే, మీ షర్ట్ ఊడ తీసుకొని మీ భుజాన్ని వేసుకొని హాయ్ సార్ అనండి. ఎప్పుడైనా నాకన్నా మీరు బిజీ కాదు, నాకన్నా మీరు ప్రజెంట్ నాకన్నా గొప్పేం కాదు, అంతే కదా. ప్రజెంట్ మీరంతా స్టూడెంట్స్, నేను చైర్మన్. సో అంటే హ్యాండ్ కప్స్ పెట్టాలి. ఇవాళ రోజున మనం మన బిహేవియర్, మన బాడీ లాంగ్వేజ్ని కనుక కరెక్ట్గా చేసుకోకపోతే రాబోయే రోజుల్లో నీ సక్సెస్ అలాగే ఉంటుంది. చాలా కాలేజీలో బీటెక్లు కంప్లీట్ చేస్తున్నారు,
చాలా కాలేజీలో బీటెక్లు చేస్తున్నారు పిల్లలు. బట్ ద స్టూడెంట్ హూ కేమ్ అవుట్ ఫ్రమ్ కిడ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ కాలేజ్ స్టూడెంట్. వాడి యాటిట్యూడ్ అవ్వచ్చు, వాడి ప్లేస్మెంట్లు అవ్వచ్చు, వాడి కంపెనీలో వాడి బిహేవియర్ అవ్వచ్చు, మీరు అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి విధానం వాడు అక్కడికి పోయిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాడు. మనకి చిన్న వయసులో మన తల్లిదండ్రులు, అలాగే మన మాస్టర్సు, మన కాలేజ్ లెక్చరర్సు మనకి ఏదైతే నేర్పుతారో, ఏదైతే నేర్చుకుంటామో అదే మన ఫ్యూచర్ లైఫ్లో జీవితాంతం మనకు అదే మైండ్లో గుర్తుంటుంది. నేను చదువుకునేటప్పుడు నేనే ఎగ్జాంపుల్ మీకు. నేను జేకేసీ కాలేజీలో డిగ్రీ చదువుకున్నా, ఇంటర్మీడియట్ హిందూ కాలేజీలో చదువుకున్నా. ఇంటర్మీడియట్ హిందూ కాలేజీలో చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ నేను జిల్లా పరిషత్ స్కూల్ నుంచి డిగ్రీగా ఇంటర్మీడియట్కి వచ్చాను. హిందూ కాలేజీలో చేరాను, హాస్టల్లో చేరాను. కాలేజీకి వెళ్తే కాలేజ్ జరిగేది కాదు. రోజు సినిమా చూసా. 2 సంవత్సరాల మీద 200 సినిమాలు చూసి ఉంటా. నేను 80% క్యాండిడేట్ని 494 అంటే 49.4%తో పాస్ అయ్యి ఇంటర్మీడియట్ని. నాకన్నా మీరందరూ చాలామంది బాగా చదివారు. ఇప్పుడు 49.4%తో నేను పాస్ అయ్యాను. బట్ ఐఎమ్ నాట్ ఏ వీక్ స్టూడెంట్. నేను వీక్ స్టూడెంట్ కాదు. నాకు చదువచ్చు, నాలెడ్జ్ ఉంది, నేను క్లాస్లో ఆన్సర్ చేస్తా. కానీ అక్కడ డిసిప్లిన్ లేదు. అప్పుడు నేను కాలేజీని పాయింట్అవుట్ చేయట్లా. అక్కడ హిందూ కాలేజీలో చదువుకున్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు అక్కడ డిసిప్లిన్ లేదు. కాలేజీకి రాలేదని ఎవరు అడగరు, వచ్చావా లేదని తెలియదు. మా నాన్న శుభ్రంగా హాస్టల్కి వచ్చేవాడు, 100 ఇచ్చేవాడు, తీసుకునేవాడిని, సాంబార్ తినేవాడిని, శుభ్రంగా సినిమాకి వెళ్ళేవాడిని. రోజు 200 సినిమాలు చూసి ఉంటాను నేను. 49.4%. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను కూడా చివరిలో చెప్తాను మీకు. అదే స్టూడెంట్ నేను జేకేసీ కాలేజీలో డిగ్రీ చేరితే 3 ఇయర్స్ డిగ్రీలో నేను 76%తో పాస్ అయ్యా. మ్యాథమెటిక్స్లో 600 మార్కులకి 594 మార్కులు వచ్చినాయి నాకు. అంటే ఇక్కడ 1000కి ఏమన్నా 494, 49%. అక్కడేమన్నా డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత 100కి 99% వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? జేకేసీ కాలేజీలో కాలేజీ రాతో తోడ తీసేవాళ్ళు. అప్పుడు జేకేసీ కాలేజీలో కాలేజీ రాకపోతే కాలేజీ నుంచి ఇంటికి లెటర్ పంపించేవాళ్ళు. ఇంటికి లెటర్ పంపిస్తే మా నాన్న ఇంటికి వచ్చి పొలం చేయరా అనేవాడు, అంతేగా. లేదా మా పెదనాన్న, అంటే మమ్మల్ని చదివించిన వాళ్ళు మా నాన్న, మా పెదనాన్న అంటే మా కేకేఆర్. మేము ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలన్నా తీసుకెళ్ళి జాయిన్ చేసేది ఆయనే మమ్మల్ని. అటువంటి స్టేజ్లో అంటే అక్కడ డిఫరెన్స్ ఎక్కడొచ్చింది మీకు? హిందూ కళాశాలలో మనం కాలేజీకి వెళ్లకుండా గాలికి తిరగటం వల్ల మనకి పర్సంటేజ్ తగ్గింది. అదే స్టూడెంట్ జేకేసీ కాలేజీలో పెట్టినప్పుడు అదే స్టూడెంట్కి 95% అబవ్ ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ కాలేజీ పర్ఫెక్ట్గా జరిగేది. క్లాసులకు రాకపోతే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అలాగే మనం పర్ఫెక్ట్గా లేకపోతే క్లాసులో మ్యాథ్స్లో అవసరమైతే కొట్టేవాళ్ళు. ఈ భయంతో కాలేజీకి వెళ్తాం వల్ల నాకు అంత పర్సంటేజ్ వచ్చింది. సో అప్పుడు నమ్మిన సిద్ధాంతం నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలుపెట్టిన సిద్ధాంతం ఏంటంటే, మన దగ్గర ఉండే స్టూడెంట్కి మంచి డిసిప్లిన్ ఇవ్వాలి ఫస్ట్, మంచి అకాడమిక్స్ ఇవ్వాలి సెకండ్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి థర్డ్, మంచి ప్లేస్మెంట్ ఇవ్వాలి ఫోర్త్. ఇక్కడ మీరందరూ చేరిన విధానం, మీరందరూ ఆలోచించి ఇక్కడ చేరింది ఎందుకంటే, కిడ్స్ కళాశాలలో చేరితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది, గ్యారంటీ 100%. I will assure you everybody, those who have 60% aggregate in 10 inter and engineering, I will assure you each and everyone will get a job. జాబ్ రావాలంటే డైరెక్ట్గా రాదండి. 60% 10thలో కానీ ఇంటర్లో కానీ లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ద క్యాంపస్ ఇట్ సెల్ఫ్. మీకు చాలామంది ఇప్పుడు గుండెలు రాయబడి ఉంటుంది. ఇంటర్మీడియట్లో సరదాగా చదవకుండా 590 మార్కులు, 596 మార్కులు, 580 మార్కులు, 598 మార్కులు, 599 మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వాళ్ళని పక్కన పెట్టేస్తారు. ఎందుకు పెడతారంటే, ఏ కంపెనీ అయినా సరే కళాశాలలో 1000 మంది ఉంటే 1000 మందిని ఇంటర్వ్యూ చేయదండి. వాళ్ళకి ఏదో ఒక నామ్ కావాలి. ఆ నామ్ రీచ్ అవ్వాలి అంటే
అగ్రిగేట్ 60% అడుగుతారు. అగ్రిగేట్ 60% ఎవరికైతే ఉందో వాళ్ళ వరకే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, వాళ్ళ వరకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళ నుంచే ప్లేస్ చేస్తారు. చాలా లిమిటెడ్ కంపెనీస్లో 55% అగ్రిగేట్ చూస్తారు. రైట్, అయితే నేను పనికిరానా? ఎందుకు పనికిరాను? నేను పనికొచ్చాగా, నేను పనికొచ్చాను కదా, నేను పనికొచ్చాను. నేను 494 49% క్యాండిడేట్ నేను పనికొచ్చినప్పుడు, నేను ఒక 2 కళాశాలను ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు మీరెందుకు పనికిరారు అనే మీ మైండ్లో క్వశ్చన్ ఉండాలి, ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఉండాలి. అలా ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. 55 అంటే 60% బిలో ఉన్న వాళ్ళకి క్యాంపస్లో ఉద్యోగం రాదు, బట్ యూ కెన్ గెట్ ఎ జాబ్ ఇన్ అవుట్ సైడ్. బయటికి వెళ్ళి మీరు జాబ్ కొట్టుకోవచ్చు. క్యాంపస్లో క్రైటీరియా అది ఒకటే ఉంటుంది. లేదు, నీ దగ్గర కెపాసిటీ ఉంది. ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఇన్నోవేషన్స్ వైపు పరిగెడతా ఉంది, స్టార్టప్స్ వైపు పరిగెడతా ఉంది. ఇన్నోవేషన్ స్టార్టప్స్ అంటే మీ కాలేజీ లెవెల్లోనే మేము మిమ్మల్ని ఆ విధంగా ట్రావెల్ చేయిస్తాం. ఆ ట్రావెల్ చేయించినప్పుడు నీకు ఒక రిమార్క్ ఉన్నప్పుడు ఆ రిమార్క్ని రికవర్ చేసుకోవడానికి నువ్వు ఏదో ఇంకొక దాని మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెడతాం అనేది ఇన్నోవేషన్స్ మీద దృష్టి పెట్టచ్చు. ఇన్నోవేషన్స్ మీద దృష్టి పెట్టి యూ కెన్ స్టార్ట్ ఎ కంపెనీ హియర్ ఇట్ సెల్ఫ్. దెర్ ఆర్ 5 స్టార్టప్స్ ఇన్ కిడ్స్ కాలేజ్. కిడ్స్ కళాశాలలో స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన కంపెనీస్ 5 ఉన్నాయి, 5 రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి. కిడ్స్ కళాశాలలో స్టూడెంట్ యొక్క ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 25 లక్షలు, 13 లక్షలు, 15 లక్షలు, 15 లక్షలు, 6 లక్షలు స్టూడెంట్ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చింది. నో గవర్నమెంట్ కాలేజ్, నో ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ గుంటూరు డిస్టిక్, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు డిస్టిక్లో ఎవరికి రాలా స్టూడెంట్ ప్రాజెక్ట్స్కి, ఫ్యాకల్టీ ప్రాజెక్ట్స్కి వచ్చినాయి. అంటే స్టూడెంట్స్ని ఇన్నోవేషన్ వైపు మేము తీసుకెళ్తాం. సో అంటే నీకున్న డిఫెక్ట్ని ఓవర్కమ్ చేయడానికి నువ్వు ఏ విధంగా వర్కౌట్ చేయొచ్చో మేము చెప్పే మీటింగ్స్ అవ్వచ్చు, మేము చెప్పే గైడెన్స్ అవ్వచ్చు, ఫాలో అయ్యి కెరీర్ల గైడెన్స్లో మీరు తీసుకుంటారని ఆశిస్తూ, మీరు ఏదైతే కోరికతో ఇక్కడ చేర్చారో, మీరు ఏదైతే మా అబ్బాయి ఇక్కడ ఉంటే ఉద్యోగం సాధిస్తాడని ఆశించారో అవి ఫుల్ఫిల్ చేయగలమని, మీరు ఇందాక ఒక 3 వీడియోస్ చూశారు, 4 వీడియోస్ చూశారు. ఒకటి ఓన్లీ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రమోషన్, 3 వీడియోస్ చాలా ఇంటలెక్చువల్గా చేయించాము. ఒక దాంట్లో సాహిత్య అనే అమ్మాయి కళాశాలలో చేరినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంది, కళాశాల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏమేమి నేర్చుకొని ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యి ఏవైనా స్కిల్స్ నేర్చుకొని బయటికి వెళ్ళింది అనేది ఒక వీడియో. రెండో వీడియో ఈ కళాశాలలో చేరితే ప్లేస్మెంట్ వస్తుంది అని చెప్పటానికి ఒక వీడియో. మూడో వీడియో ఈ కళాశాలలో చేరితే ఇన్నోవేషన్స్ ఎలా చేయిస్తాము, స్టూడెంట్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాం. ఇన్నోవేషన్ చేస్తున్నారు స్టూడెంట్స్, అప్పుడు ఫెయిల్ అయ్యారు, బట్ సమ్ లెక్చరర్ వచ్చాడు, వాళ్ళని ఎంకరేజ్ చేశాడు, ఎంకరేజ్ చేయడం వల్ల మరలా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఏదైతే ఆ ప్రాజెక్ట్ చూశారో ఆ ప్రాజెక్ట్కి 25 లక్షల రూపాయల ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అఫ్రీన్ అనే ఒక అమ్మాయి, అఫ్రీన్ అనే ఒక పొన్నూరు అమ్మాయికి అదే ప్రాజెక్ట్కి ఒక కంపెనీ పెడితే 25 lakhs సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వచ్చింది. అంటే మీరు ఏ విధంగా తయారవ్వాలి అనేది మీ ఒక్కటి మనసులోనే ఉంటుంది. పలానా కాలేజీ వాడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు సార్, మిమ్మల్ని చేయనీయట్లేదు సార్, చేయనీయం కష్టం. మరి ఎంజాయ్మెంట్ కావాలా, కెరియర్ కావాలా? డిసైడ్ యువర్ సెల్ఫ్. నీకు ఎంజాయ్మెంట్ కావాలి, యూ చూస్ దట్ కాలేజ్. నీకు కెరియర్ కావాలి, చూస్ దిస్ కాలేజ్. అంటే నీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలి. నువ్వు ఇక్కడ చేరిన తర్వాత ఫస్ట్ నీకు నేర్పే పాయింట్ ఏంటంటే స్కిల్స్. స్కిల్ అంటే ఇందాక చెప్పాను మీకు, బాడీ లాంగ్వేజ్, మీ యాటిట్యూడ్, మీ ప్రజెంటేషన్, మీ కమ్యూనికేషన్, ఇవన్నీ చేంజ్ అవ్వాలి. ఉద్యోగం రావాలంటే 85% మార్క్స్ వస్తే ఉద్యోగం రాదండి. 85% చాలా కాలంలో చాలామంది పిల్లలకు వస్తున్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. సమెక్స్ కాలేజ్లో నేను మంగళ షాప్కి వెళ్ళాను, చేయించుకుంటున్నాను. వాళ్ళ మేనగాళ్ళని సమెక్స్ కాలేజీలో చేర్చాడు.
ఆ అమ్మాయికి 82% మార్క్స్ ఉన్నాయి. ఈసీ బ్రాంచ్ చదివింది 2 years బ్యాక్. సార్ మేము ఆ కాలేజీలో చదివించాము, అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఇంకేం ఖర్చు లేదని చెప్పి అక్కడ చదివించాము, మా అమ్మాయికి ఉద్యోగం రాలేదు అన్నాడు. నేను ఆ అమ్మాయి రెజ్యూమ్ తీసుకొని ఒక 5 కంపెనీస్కి నేను ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశానండి. బట్ ఆ అమ్మాయికి 82% 83% మార్క్స్ ఉన్నాయి. ఒక్క కంపెనీ హెచ్ఆర్ అయినా సరే ఈ అమ్మాయిని తీసుకుంటామని చెప్పలేదండి. అంటే మీరేమనుకుంటారంటే మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది అనుకుంటారు. మార్కులకి ఉద్యోగానికి సంబంధం లేదండి. నీకు 65% మార్కులు తెచ్చుకో చాలు. బట్ యువర్ స్కిల్స్ షుడ్ బి, నీ స్కిల్స్ ఉండాలి నీ దగ్గర. స్కిల్ అంటే ఇప్పుడు మన ఇంట్లోనే మన నాన్నే మనం గౌరవించాం, మన అమ్మని మనం గౌరవించాం, మన మాస్టర్ని మనం గౌరవించాం. అంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్కిల్. పెద్దల్ని గౌరవించటం, మన బిహేవియర్, మనం మాట్లాడే విధానం, ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడే విధానం, మన బాడీ లాంగ్వేజ్, మన డ్రెస్ కోడ్, మన యాటిట్యూడ్, ఇవన్నీ కూడా స్కిల్స్ అండి. ఇవన్నీ కూడా మీకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ నుంచే మేము నేర్పుతాం. ఫోర్త్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మీరు ఈ స్కిల్స్ కనుక మీ దగ్గర ఉంటే మీకు పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పటికీ ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది, 100% వస్తుంది. మీకు కిడ్స్ కళాశాలలో ఎన్నైతే కంపెనీస్లో ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయో 90% ఆఫ్ ద కంపెనీస్, ఎందుకంటే ఐ థింక్ మీరు వచ్చే తలకి ఈ కళాశాలకు కూడా NAC NBA అటానమస్లు వస్తాయి కాబట్టి 100% ఆఫ్ కంపెనీస్లో ఆడ జరిగే ప్రతి కంపెనీలో ఇక్కడున్న ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇప్పించగలమని మీ సౌపూర్వకంగా తెలియజేస్తూ ఉంటాను మీకు. అలాగే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఇలా 4-5 స్టూడెంట్స్ మాట్లాడారు. సెకండ్ ఇయర్, ఓన్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ వాళ్ళు బెరుగ్గా వచ్చారు. ఈ సంవత్సరం స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులు స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తుందంటే మాట్లాడాలి. అంటే ఇటువంటి మీటింగ్స్లో వాళ్ళు వచ్చి ప్రజెంట్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని మేము మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేసి అలా కాదు ఇలా చేయాలని నెక్స్ట్ టైం చెప్తాం. అంటే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతాం కూడా ఒక స్కిల్. అంటే ఇలాంటివి కూడా స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయాలి. మా అమ్మాయి స్టేజ్ ఎక్కుదండి, మా అమ్మాయి డ్యాన్స్ వేయదండి. డ్యాన్స్ వేయటం ఒక స్కిల్. దేర్ ఆర్ సో మెనీ క్లబ్స్ ఇన్ ద కాలేజ్లో చాలా క్లబ్స్ ఉన్నాయి మాకు. జీవన్ కౌశల్, లీడ్, షెల్ఫ్, అంటే ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేస్తున్న క్లబ్సే. అలాగే కల్చరల్ క్లబ్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే వీడియో షూటింగ్ క్లబ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఇన్నోవేషన్ క్లబ్ ఉంది మన దగ్గర. అంటే ఇవన్నీ స్టూడెంట్స్ ఏంటంటే ఏదో ఒకటి NCC, NSS, ఏదో ఒక యాక్టివిటీలో స్టూడెంట్ చదువుతో పాటు ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి. మా అబ్బాయి వద్దులేండి, కాలేజీకి వస్తాడు వెళ్తాడు. కాలేజీకి వచ్చి వెళ్తే ఏమి రాదండి, చదువే వస్తుంది, మార్కులే వస్తాయి, ఇంకేమి రాదు. కాలేజీకి వచ్చిన స్టూడెంట్ ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. సపోజ్ ఇఫ్ ఈజ్ NSS, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజానికి నువ్వేమిస్తున్నావు, సమాజం నీకు ఇస్తే. NCC, నేషనల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇట్లా మీరు ఏదో ఒక బాధ్యత స్టూడెంట్గా మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఒక NCC స్టూడెంట్ కదిలిచ్చు, మనం పిలవడంతోనే వాడు నిల్చుంటాడు, స్ట్రైట్గా నుంచుంటాడు. కారణం ఏంది, వాడికి అది నేర్పారు అక్కడ. NSS స్టూడెంట్ తీసుకో, పొలైట్గా మాట్లాడతాడు. కారణం ఏంది, అక్కడ నేర్పారు. గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అంటే ఇది మనం స్టూడెంట్ లెవెల్లో వాళ్ళ మైండ్లో కనుక మనం ఇంజూర్ చేయగలిగితే లైఫ్ లాంగ్ వాళ్ళు అలాగే రిటైన్ చేసుకోగలుగుతారు. ఈ సమాజానికి, మీకు, మాకు అందరికి కూడా ఉపయోగపడతారని భావిస్తూ, మీరు ఏదైతే ఆశయాలతో ఈ కళాశాలని మమ్మల్ని నమ్మి ఎంచుకున్నారో మీ ఆశయాల్ని మేము నెరవేర్చగలమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.